2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ప్రతి ఒక్కరు కూడా బడ్జెట్ గురించి ఎదురు చూసిన వాళ్ళే అని చెప్పొచ్చు. అండ్ ఎస్పెషల్లీ మనం మాట్లాడుకుంటే డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. అండ్ ఎడ్యుకేషన్‌కి ఎలా ఉంది, ఎంప్లాయ్ చేసే వాళ్ళకి ట్యాక్స్ పరంగా ఎలా ఉంది, అండ్ ఎస్పెషల్లీ ఉమెన్‌కి సంబంధించి ఎవరైతే ఆంటర్‌ప్రెన్యూర్ జర్నీని మొదలు పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి ఏమైనా కొత్తగా స్కీమ్స్ వచ్చాయా అని చూస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. సో లక్పతి దీదీ స్కీమ్ ఏదైతే ఉందో ఇది మహిళలకి ఎవరైతే ఇండివిజువల్గా నా సొంతంగా ఫైనాన్షియల్గా నేను స్టేబుల్గా ఉండాలి అనుకునే వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి లోన్ ఇస్తూ ఇంట్రెస్ట్ లేకుండా అని అనౌన్స్ చేయడం జరిగింది. ఇంతకీ ఈ స్కీమ్ ఏంటి, ఇది ఏ రకంగా ఉపయోగపడుతుందంటారు, దీంట్లో ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉండే అవకాశం ఉందంటారు సార్? మహిళల్లో ఆర్థిక భద్రత, అదేవిధంగా ఆర్థిక స్వావలంబన ఈ రెండూ తీసుకొని రావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అత్యున్నతమైనటువంటి పథకం దీదీ యోజన స్కీమ్. అంటే ప్రతి ఒక్కరిని కూడా లక్పతిగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క లక్పతి దీదీ యోజన అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా స్వయం ఉపాధి సంపాదించాలి, ఆర్థికంగా భద్రత కలిగి ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. కానీ వాళ్ళు వ్యాపారాలు చేయడానికి సరైనటువంటి రుణాలు బ్యాంకులు అందించడం అనేది జరగదు. అది కూడా వడ్డీ లేని రుణాలు బ్యాంకులు అందించడం అనేది జరుగుతుంది. ఈరోజు మగవాళ్ళు సంపాదించేటువంటి సంపాదన ఇంటికి చేరుతుందో లేదో తెలియదు, కానీ మహిళలు సంపాదించే సంపాదన ఖచ్చితంగా ఇంటికి అదేవిధంగా వారి యొక్క పిల్లలకు ఉపయోగపడి తీరుతుంది అనేటువంటి ఉద్దేశంతో వారికి స్వయం ఉపాధి అవకాశాలు, ఆ స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైనటువంటి రుణాలు, ఆ రుణాలు కూడా వడ్డీ లేనటువంటి రుణాలని సుమారు 5 లక్షల వరకు కూడా అందించడానికి ఈరోజు ప్రభుత్వం ఒక చక్కని స్కీమ్ తీసుకొచ్చిందండి. దీని ద్వారా వాళ్ళు అంటే ఈ డబ్బులు తీసుకొని కేవలము ఆ డబ్బులను ఉపయోగించుకోవడం కాదు, అంటే వీళ్ళు తీసుకున్నటువంటి రుణాన్ని తిరిగి చెల్లించాలి, కానీ వడ్డీ ఉండదు. కానీ ఏదైనా ఒక స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ప్రూఫ్ అనేది ఉండాలి ఖచ్చితంగా. అంటే వాళ్ళు ఒక టైలరింగ్ నేర్చుకొని టైలరింగ్ చేస్తున్నట్లుగా కానీ, లేదా క్యాటరింగ్ వ్యాపారం చేస్తున్నట్లు, లేదా డైరీ ఫామ్ ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, లేదా పాపడ్స్ తయారు చేయడం, పికిల్స్ తయారు చేయడం, ఇలా ఏదైనా సరే అగరబత్తులు తయారు చేస్తుంటారు, మనం గమనిస్తుంటాం. ఏదైనా ఒక చిన్నపాటి పరిశ్రమ అంటే ముడి సరుకులు తీసుకొని వాటిని వస్తువుగా తయారు చేసి మార్కెట్లో అమ్మడం ద్వారా స్వయం ఉపాధి సంపాదించడం. ఇది ఎవరు? ఒక డ్వాక్రా మహిళలు 10 మంది కలిసి ఏర్పాటు చేసుకునేటువంటి ఎవరైనా డ్వాక్రా సంఘంలోని సభ్యురాలు ఈ యొక్క దీదీ యోజన అనేటువంటి పథకం ద్వారా సుమారు 5 లక్షలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ 10 మంది ఏర్పాటు చేయడం ద్వారా ఏ ఒక్కరు తప్పు జరిగినా కూడా మిగతా వాళ్ళందరూ కూడా బాధ్యులయ్యే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఇది ట్రాన్స్పరెన్సీగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మహిళా సంఘాల ద్వారా తీసుకునేటువంటి రుణాలు 98% రికవర్ అవుతున్నాయి. కారణం ఏంటి అంటే అలాంటి రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ అనేది ఆ సభ్యుల మధ్య ఉంది కాబట్టి ఒకరికొకరు సహకరించుకుంటున్నారు, ఒకరికొకరు మోటివేట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఈరోజు లోన్స్ ఎఫెక్టివ్గా యూటిలైజేషన్ జరుగుతుంది. అందుకని ప్రభుత్వం ఈ స్కీమ్ అనేది డ్వాక్రా మహిళల ద్వారా మాత్రమే ఉపయోగించుకోవడానికి అవకాశం కల్పించింది. ఈరోజు మనకు మహిళలు ఈ యొక్క పథకం ద్వారా స్వయం ఉపాధి సంపాదిస్తే వాళ్ళ లోపల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎందుకు అంటే వాళ్ళ యొక్క మాటకి విలువ ఏర్పడుతుంది, వాళ్ళ యొక్క నిర్ణయాలకు సమాజంలో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. కేవలం ఇంటికి మాత్రమే పరిమితమైనటువంటి మహిళ ఈరోజు వ్యాపార మహిళగా ఒక ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు వెళ్ళడానికి ఈ యొక్క పథకాన్ని ప్రభుత్వం డిజైన్ చేయడం జరిగింది. ఎక్కడైనా సరే, అది పట్టణ ప్రాంతాల్లో కావచ్చు లేదా గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, ఎక్కడైనా మహిళ ఒక స్వయం ఉపాధి సంఘంలో సభ్యురాలుగా ఉంటూ తాను ఒక చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలి, తద్వారా నేను వ్యాపారం చేయాలి అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా దీని ద్వారా లోన్ పొందేటువంటి అవకాశం ఉంది. మనం ఎలాంటి చిన్న పరిశ్రమలు చూస్తుంటాం, ఆ చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే చాలా వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి పని. అంటే చాలా పేపర్ వర్క్ ఉంటుంది, అదేవిధంగా అనేక రకాల డిపార్ట్మెంట్స్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ యొక్క పథకంలో సభ్యురాలుగా చేరిన తర్వాత సింగిల్ విండో విధానం ద్వారా బ్యాంకు ద్వారానే అన్ని రకాల అనుమతులను పొందడం జరుగుతుంది, బ్యాంకు ద్వారానే రుణ సదుపాయం పొందడం జరుగుతుంది. తద్వారా నీ వ్యాపారానికి అవసరమైనటువంటి
రా మెటీరియల్ పొందడం జరుగుతుంది, అదేవిధంగా ట్రైనింగ్ కూడా వాళ్ళు కల్పించడం జరుగుతుంది. ఆ వస్తువులను ఏ విధంగా అమ్మాలి అనేటువంటి విషయంలో కూడా అనేక రకాల మార్కెటింగ్ స్ట్రాటజీస్, సహాయ సహకారాలను అందించడం జరుగుతుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం డ్వాక్రా బజార్స్ ఉంటాయి. ఆ డ్వాక్రా బజార్స్లో అంటే వీళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్ సేల్ చేసుకోవడానికి ఈరోజు పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. ఏ ప్రోడక్ట్ అయినా సరే సెల్ అవ్వాలి అంటే పబ్లిసిటీ ఇంపార్టెంట్. ఆ పబ్లిసిటీ అంతా కూడా ఈరోజు గవర్నమెంట్ డ్వాక్రా బజార్ల ద్వారా తన యొక్క భుజస్కంధాలపై వేసుకొని ఇలాంటి మహిళలందరి యొక్క ఆ ప్రోడక్ట్స్ తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ని సేల్ చేయడం జరుగుతుంది. మరి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తూ ఈ పథకాన్ని తయారు చేసింది అనేటువంటి అనుమానం మనకు వస్తుంది. మొట్టమొదటి కారణం, ఎప్పుడైతే ఇలాంటి స్వయం ఉపాధి రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందో అప్పుడు నిరుద్యోగం అనేది తగ్గుతుంది, చిన్న చిన్న పరిశ్రమలు పెరగడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా మహిళల యొక్క ఆర్థిక భద్రత, ఆర్థిక స్వావలంబన పెరిగితే ఆటోమేటిక్గా కుటుంబాల యొక్క ఆర్థిక ప్రగతి అనేది మెరుగుపడుతుంది. కుటుంబాలలో ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళ యొక్క అవసరాలు, వాళ్ళ యొక్క చదువులు, వాళ్ళ వైద్యపరమైనటువంటి ఖర్చులు, వాళ్ళు చక్కగా పెరగడానికి, సరైనటువంటి జీవన నైపుణ్యాలు పొందడానికి, సరైనటువంటి కుటుంబ వాతావరణం ఉండటానికి, ఇవన్నిటినీ కూడా ఒక మహిళ కేంద్ర బిందువుగా ఉండేటువంటి ఈ కుటుంబాలలో ఈ పథకం విజయవంతంగా అమలైతే ప్రతి కుటుంబం కూడా చక్కని అవసరాలు తీర్చుకొని, జీవన నైపుణ్యాలు పెంచుకొని వాళ్ళ పిల్లలందరూ కూడా బాగుపడేటువంటి అవకాశం ఉంది, భవిష్యత్ తరం బాగుంటుంది అనేటువంటిది ప్రభుత్వం ముందున్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇక ఇంకొక విషయం, ఇండైరెక్ట్గా ఇదంతా కూడా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం, పరోక్షంగా చాలా బెనిఫిట్ ఉంటుంది. పరోక్షంగా ఏం జరుగుతుంది, దేశం యొక్క జాతీయోత్పత్తి, జీడిపి అంటాం కదా, జాతీయోత్పత్తి అనేది పెరిగిపోతుంది. ఎప్పుడైతే గ్రామీణ ప్రాంతాల్లో కూడా చిన్న చిన్న పరిశ్రమల ద్వారా ప్రొడక్షన్ అనేది పెరుగుతూ ఉంటుందో పరోక్షంగా దేశానికి జాతీయోత్పత్తి పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి నిరుద్యోగం తగ్గడము, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక శక్తి అనేది బలపడటము, అదేవిధంగా జాతీయోత్పత్తి పెరగడము, ఇవన్నీ రకాలుగా ఆలోచించి ప్రభుత్వం ఈ యొక్క చక్కని పథకాన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి మహిళలందరూ కూడా వడ్డీ లేనటువంటి రుణాన్ని తీసుకొని తద్వారా స్వయం ఉపాధి పొందుతూ చక్కని ఆర్థిక శక్తిగా, మహిళా శక్తిగా తయారవ్వాలనేదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా మీ యొక్క ఆలోచనలకు ప్రతిరూపం ఇవ్వండి. ప్రభుత్వము, బ్యాంకులు ఈరోజు చక్కని సహాయ సహకారాలని అందించడం జరుగుతుంది. మీకు ఇలాంటి కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు ఏ విధంగా ఎన్రోల్మెంట్ చేసుకోవాలి, ఏ విధంగా వాటిని ఉపయోగించుకోవాలి అనే విషయానికి సంబంధించి మీకు ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నంబర్ కాల్ చేసి మీరు నా యొక్క అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.